రేపు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు సభస్థలం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు అధికారులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లి రోడ్ షోలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు సీఎం. రేపు మధ్యాహ్నం కొడంగల్కు రానున్న రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఉట్నూరు ఆదివాసీ ధర్మయుద్ధ బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. తనకు దేశం కంటే జాతి ముఖ్యమన్నారు. జాతికి అన్యాయం చేయాలనే ఆలోచన రాకూడదని చెప్పారు. ఆదివాసీలంతా ఒక్కటై సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు బొజ్జు పటేల్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడా వర్సెస్ ఆదివాసీ సమస్య పరిష్కారం కావాలి, ఆ యొక్క ఏదో ఒక మార్గం చూపడమని నేను అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడడం జరిగింది. ఈ పంచాయతీ పెంచుతామా పంచుతామా ఏదో ఒక చాలని నేను అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్ద మనుషుల్ని ఈ రోజు సీఎం దగ్గర తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడినాం. దాంతో పాటు సెక్రటరీలకు తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడడం, అక్కడ కొన్ని అంశాల విషయం గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు అన్ని కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. మరి అట్లాంటి విషయంలో మనం ఏం చేద్దాం? అదేవిధంగా మీరు ఈ రోజు అయితే నోటీసులు ఏదైతే మరి చెప్తున్నారో ఈ నోటీసుల విషయంలో మనం ఏం చేద్దాం? అసలు నిజంగా వస్తే మనం పోయి రిక్వెస్ట్ చేయాలా? పూర్ణమైన మద్దతు ఇస్తేనే ఈ రోజు చట్టసభల్లో బిల్ పాస్ అయ్యి కేంద్రానికి వెళ్తుంది. కేంద్రానికి వెళ్ళేసి అక్కడ ఆ యొక్క పార్లమెంట్ లో ఆమోదం, రాష్ట్రంలో ఉన్న దేశంలో అందరి ఎంపీలు కలిసి అక్కడ ఆమోదం తెలిపినే ఆ సమస్యకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ పోరాటాలు ఆపని చెప్తలేరు. 10 సంవత్సరాల పోరాటాలన్నీ కూడా ఆగినాయి, అన్ని ఉద్యమాలు ఆగినాయి. కానీ ప్రజాస్వామ్యం బతకాలంటే పోరాటాలు ఉండాలి. ఈ రోజు మాట్లాడాలి, నిలదీయాలి. నిలదీసినప్పుడే ప్రజా సమస్యలు బయటకు వస్తాయని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క ధర్నాలు, రాస్తారోకలు ఏదైనా చేయడానికి ఈ రోజు రాష్ట్రంలో అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారు, ఈ రోజు మనం ఇంత పెద్దన ఇక్కడ మీటింగ్ చేస్తున్నామంటే ఎలాంటి అనుమతులు లేకుండానే మరి నిన్న పోయి మరి ఎస్పీ గారు, డీజీపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత సరే మీరు శాంతియుతంగా చేయండి, కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకండి అంటే ఈ రోజు వేల మంది పోలీసులన్నీ పహారా చేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా మన యొక్క మీటింగ్ ని నడిపేటట్టు చేస్తున్నారు. కాబట్టి నేను కోరుకుంటున్నా, నేను రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆదివాసులు ఎక్కడ కూడా విధ్వంసము ఇంకేదో చేయాలనే ఆలోచన ఉండదు. కానీ ప్రభుత్వాల తరపు నుంచి ఏవైతే కొన్ని అయ్యేటుండేవో ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కావాలి. డెవలప్మెంట్, అభివృద్ధి ఇది కామన్ గా జరుగుతుంటది. కానీ అసలైన ఎజెండా ఏదంతో ఆ ఎజెండా విషయంలో మనం ఏ రకంగా వెళ్లాలో ఒక్కసారి మేధావులందరూ కూడా కూర్చొని మాట్లాడాలి. నేను మెట్ల పాపయ్య గారు కావచ్చు, గొంతు వెంకటరమణ కావచ్చు, నాకు హైదరాబాద్ కేంద్రంగా నా ఇంటికి వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు వాళ్ళతో డిస్కస్ చేసిన, ఇక్కడ వాళ్ళతో కూడా నేను కొన్ని విషయాలు డిస్కస్ చేసిన. ఈ రోజు మేము లేకపోతే కోపము, ఆవేశంతో మనం మాట్లాడితే సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికాయి. కాబట్టి సోదరులారా, ప్రతి విషయంలో తోడు నీడగా ఈ రోజు ఉన్నట్టు ఎమ్మెల్యే అందరం కూడా మీతోటి మేము తోడుగా ఉంటాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డిసెంబర్ 2న వర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించారు. స్వయంగా కారు నడుపుతూ కాలేజీలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. తర్వాత వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజా సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు తుమ్మల. ఇందులో భాగంగా కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం, పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. अंडर सिंगरेणी by Kakatiya University. Subsequentగా 94-96లో it is changed as పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చేపల్లిలో గ్యాస్ లీక్ కారణంగా పూరి గుడిసె దగ్ధమైంది.
నిరుపేద కుటుంబానికి చెందిన సదయ్య వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. మాధవి తన చిన్న కుమారుడిని తీసుకుని ఇంటి బయటకు పరిగెత్తగా గ్రామస్తులను మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందిస్తూ బాధిత కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ చేసిన 20,000 ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబానికి అందజేశారు. నా ఇల్లు కాలిపోవడం వలన గడ్డం వంశీ గారికి తెలియడం జరిగింది. తను తక్షణం నాకు 20,000 సహాయం అందించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పుచ్చపల్లి గ్రామంలో తదే వాళ్ళ ఇల్లు అదేదో సిలిండరు లీక్ అయి అగ్ని ప్రమాదానికి గురై మరి ఇల్లు కూడా కాలిపోవడం జరిగింది. అది సోషల్ మీడియాలో చూసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు స్పందించి మరి వారి ఏదైతే సదయ ఇల్లు కాలిపోయిందో మరి కుటుంబానికి 20,000 రూపాయలు మరి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి యొక్క 20,000 రూపాయలను కూడా ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులకు ఆ ఊరంతా కండక్టర్లే. చిన్న గ్రామంలో ఒకరిని చూసి ఒకరన్నట్టుగా 20కి పైగా ఆర్టీసీ ఉద్యోగులున్నారు. ఎక్కువగా కండక్టర్లుగా ఉద్యోగాలు చేయడంతో ఆ ఊరిని కండక్టర్ల ఊరని పిలుస్తుంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రాజారం తాండాలో చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రాజారం తండా ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఉండేది 100 కుటుంబాలే. ఈ గ్రామంలో 15కు పైగా ఆర్టీసీ కండక్టర్లు ఉండటంతో ఆ ఊరును కండక్టర్ల ఊరుగా పేరు వచ్చింది. రాజారం తండాకు ఈ పేరు రావడానికి అసలు కారణం బోపట్లాల్ అనే వ్యక్తి. ఆయన ఈ గ్రామంలో మొదటి ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం పొందాడు. 10వ తరగతిలోనే మంచి ఉద్యోగం సాధించాడని అంతా చర్చ జరపడంతో గ్రామంలోని యువకులు అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం సాధించారు. మా తాండలో ఆర్టీసీలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాదాపు 10 మంది ఉన్నారు. ఇక్కడ మా ఆర్టీసీని ఎంచుకోవడానికి కారణం అప్పుడు మా దగ్గర పోపట్లాలని మొట్టమొదటి మా తాండకు ఉద్యోగస్తుడు పోపట్లాలని. ఆయన ఇప్పుడు ఎక్స్పైర్ అయిండు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మా తాండ నుంచి దాదాపుగా 12 మంది వరకు ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర లోకల్ నారాయణఖేడ్ డిపోలో ఉన్నారు, మిగతా సిటీలలో ఉన్నారు అందరూ. అప్పట్లో గ్రామీణ జనం ఎక్కువగా చూసే ఉద్యోగాల్లో బస్సుల్లో కండక్టర్లనే. పెద్ద చదువులకు ఆర్థిక స్తోమత ఉండకపోవడం, 10వ తరగతి ఏదోలా పూర్తి చేసి ఉద్యోగం సాధించేందుకు కండక్టర్ ఉద్యోగం అనువుగా ఉండటంతో గ్రామంలో ఒకరిని చూసి ఒకరు ఆ బాటలో నడిచారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి, తండాకి చెందిన వారికి ఉద్యోగం అంటే పెద్ద ఆశ. అది నిజం చేసుకునేందుకు కండక్టర్ ఉద్యోగాలు మంచి అవకాశాలుగా మారాయి. ఒక్కొక్కరిగా ఆర్టీసీ పరీక్షలకు సిద్ధమయ్యారు. గ్రామంలో ఒకరు, ఇద్దరు మాత్రమే కాదు, 15 మందికి పైగా యువకులు కండక్టర్ ఉద్యోగం సాధించారు. ఈ ఉద్యోగం గ్రామ ప్రజల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకొచ్చింది. 10-15 కుటుంబాల జీవన విధానాన్ని మార్చింది. నాకు కొడుకు ఒక్కడే, మరి ఆడ ఆర్టీసీ కండక్టర్ ఉంటాడు. అక్కడ బీరాంగూడలో పని చేస్తారు. అప్పుడు చదువు ఎట్లా అంటే ఇక్కడ కంకిలో చదువుకున్నాడు. దాని తర్వాత నర్సాపూర్ చదువు చేసిండు. ఆడికెళ్ళి జాబ్ దొరికింది, ఇక జాబ్ చేస్తున్నాడు ఆర్టీసీ కండక్టర్. మా కొడుకు వాళ్ళకు చూసి మరి ఇంకా 15 మంది 20 మంది దాకా జాబ్ చేస్తున్నారు. ఎవరన్నా నారాయణఖేడ్లో చేస్తున్నారు, 20 మంది అనుకో హైదరాబాద్లో చేస్తున్నారు. రాజారం తండాలో ఉదయం బయటకు వెళ్లే యువకులలో చాలా మంది ఆర్టీసీ యూనిఫామ్ ధరించి డ్యూటీలకు వెళ్తుంటారు. గ్రామంలోని పెద్దలు ఆర్టీసీ ఉద్యోగం అంటే స్థిరమైన జీవితం, గౌరవం, ప్రజలతో సాన్నిహిత్యం అనే భావనను తమ పిల్లలకు చెప్పేవారు. అలా రాజారం తండా చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. నేను కండక్టర్గా ఆర్టీసీలో పనిచేస్తున్నాను. అయితే ముందుగా పోపట్లాల్ అనే మా కాకయ్య కండక్టర్గా జాయిన్ అయ్యి సుమారు 30 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన తర్వాత ఆయన స్ఫూర్తితో 11 మంది ఉన్నాము ఆర్టీసీలో. ఆయన స్ఫూర్తితో 11 మంది ఆర్టీసీలో ఉన్నాము. మా తాండలో చిన్న తాండ, ఒక 700-800 ఓటర్ ఉన్నారు మా తాండలో, జనాభా గల తాండ. అయితే మమ్మల్ని చూసి 32 మంది ఎంప్లాయీస్ అదర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. గ్రామంలో ఉద్యోగాల ద్వారా స్థిరపడ్డ కుటుంబాలు తమ పిల్లలను బాగా చదివించి డాక్టర్లను, ఇంజనీర్లను చేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రేరణగా నిలిచారు కండక్టర్లు. ఇక మా కాక పోపట్లాల్ ఆయన స్ఫూర్తితో ఈ జాబ్ వచ్చినాం. అప్పుడు 10th అయినాక ఈ జాబ్లో ఎంచుకున్నాం. 10-15 మంది జాబ్ ఉన్నాం. ఇక ఈ జాబ్తో మేము మా పిల్లలకు
మంచి స్టడీ ఇస్తున్నాం. ఇక సపోజ్గా మాకు కండక్టర్ నేరు అన్న కండక్టర్ ఉన్నాడు, వాళ్ళ పాప డాక్టర్, ఒక ఆమె డాక్టర్, ఒక 888 బాబు, అంత బాగానే చదువుకున్నాం. చుట్టుపక్కల ఊరు కండక్టర్ చాలా మంది, నారాయణఖేడ్ ఊర్లోనే కండక్టర్ అని చెప్తారు. కండక్టర్ ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరు రావట్లేదు, అంటే పెద్ద ఇప్పుడు జాబ్ చూస్తారు కదా ఎట్లా ఉంది పరిస్థితి బట్టి. దీంట్లో సాలరీ కూడా తక్కువ ఉంది, దాన్ని బట్టి రావట్లేదు ఎవరు. మారిన పరిస్థితుల్లో కండక్టర్ ఉద్యోగాల కన్నా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు గ్రామస్తులు. చెత్తను శుద్ధి చేయడం గ్రేటర్ వరంగల్ అధికారులకు సవాల్గా మారింది. ప్రతిరోజు వస్తున్న చెత్త మడికొండ డంపు యార్డుకు తరలించడం కష్టంగా మారింది. చెత్త తరలింపు తగ్గించి ఆ చెత్తతో ఎరువులు తయారు చేసేలా ఒక యూనిట్ను రన్ చేస్తున్నారు. మరో 4 యూనిట్లు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇవన్నీ రెడీ అయితే మడికొండ డంపు యార్డుపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 2.5 లక్షల ఇండ్లు ఉండగా ప్రతిరోజు 450 నుంచి 500 టన్నుల చెత్త వస్తోంది. సగానికి పైగా తడి చెత్త ఉంటుండగా క్షేత్రస్థాయి సిబ్బంది తడి పొడి చెత్తను కలిపే సేకరిస్తున్నారు. దీంతో వేస్ట్ మేనేజ్మెంట్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మడికొండ డంప్ యార్డుకు చెత్త తరలింపును తగ్గించడంతో పాటు తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేలా అధికారులు ప్రణాళిక రెడీ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 బయోమిథనైజేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఒకటి మొదలైంది. మిగిలినవి మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మడికొండ డంప్ యార్డుతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డును అక్కడి నుంచి తరలించాలని స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. దీంతో మడికొండకు చెత్త తరలింపును తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఎక్కడి చెత్తను అక్కడ శుద్ధి చేయాలని అనుకున్నారు. చెత్త ద్వారా ఎరువును తయారు చేసేలా బయో కంపోస్ట్ ప్లాంట్లు పెడుతున్నారు. మన వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఉన్నదో ఆ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని రాంపూర్ వరకు తరలిస్తా ఉన్నారు. అదే ఈ సిటీలో కూడా కొన్ని దిక్కులో పెట్టి బయోగ్యాస్కు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ గ్యాస్ అది ఆ చెత్త వల్ల కూడా పంట ఎరువులు తయారు చేసుకొని మొక్కలు పెంచుకునే వాళ్ళకు కూడా మీరు అందిస్తే బాగుంటుంది. ఆ తడి చెత్త పొడి చెత్తను కూడా ఈ సిటీలో ఒక 15-20 దిక్కుల దీన్ని డంపింగ్ యార్డ్ లాగా చేసి పెడితే జనానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఒక బయో కంపోస్ట్ ప్లాంట్ను వినియోగంలోకి తెచ్చి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ యూనిట్ తో పాటు నగరంలో భీమారం వాటర్ ట్యాంక్, నయీం నగర్ ఓల్డ్ మార్కెట్, వరంగల్ వైపు దేశాయిపేట ఫిల్టర్ బెడ్, కీర్తినగర్, పోతననగర్ బయో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్లాంట్లను తొందరగా ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. ఆ చెత్తనంతయు మనము శుద్ధి చేసినట్లయితే అటు బయోగాస్ ఉత్పత్తి కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు ఏర్పడుతుంది. రైతులకు కనుక అందిస్తే కంటిన్యూషన్ రైతులు వివిధ రకాల పంటలు పండిస్తారు కాబట్టి భూసారం తగ్గుతుంది. సో ఎప్పుడైతే వర్మి కంపోస్ట్ అందిస్తున్నామో అప్పుడు భూసారం పెరిగి రైతులు ఇంకెక్కువ దిగుబడి ఆశించే అవకాశం ఉన్నది. ఏది వర్మి కంపోస్ట్ యూనిట్లు బాలసముద్రంలో ఏర్పడేసినటువంటి 5 యూనిట్లకు సంబంధించిన కార్యాచరణ మిగతా యొక్క ఏరియాలో కూడా చేసి అవి రైతులకు అందేలా చేయాలని. కృత్రిమ ఎరువు సంబంధించినటువంటి తీసి రైతులకు అంటే అందివ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం బయోగ్యాస్ను అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసి బాలసముద్రంలోని ఒక యూనిట్ను ప్రారంభించింది. అయితే మిగతాది కూడా ఎందుకంటే మహానగరం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక దాదాపు 10 లక్షల జనాభా వరకు ఈ నైబర్ సిటీ మొత్తం కూడా ఉంటుంది కాబట్టి కూడా పరిధిలో. కాబట్టి ఇంత జనాభాను దృష్టిలో పెట్టుకొని సేకరించినటువంటి ఒక పొడి చెత్తను వృధా కాకుండా ఇంకా ఎక్కువ యూనిట్స్ కనుక పెంచితే రైతుల్లో కూడా అవగాహన పెంచడం, తర్వాత ప్రజల్లో కూడా విస్తృతమైనటువంటి ఒక ప్రచారం కనుక నిర్వహిస్తే పంటలు కూడా పండించడానికి వాళ్లకు మంచి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంటింటా సేకరిస్తున్న తడి చెత్తతో హనుమకొండ బాలసముద్రంలో బయోమిథనైజేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ నుంచి వెలువడే బయోగ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్కు ప్రతిరోజు 100 టన్నుల వరకు తడి చెత్త అవసరం కాగా నగరంలో సేకరించిన తడి చెత్తను మొత్తం ఈ ప్లాంట్కు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. 5 కార్పొరేషన్ పరిధిలో 5 కాంపోస్ట్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంజనీర్ వాళ్ళు టెండర్ క్లోట్ చేశారు. కొన్ని 2 కూడా ఆల్రెడీ మిషనరీస్ కూడా ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఇంకొకటి వర్క్ కూడా ఎగ్జిక్యూట్ కావాల్సి ఉంది. 5 ప్లేస్లలో కూడా 2 TPD కెపాసిటీ తోటి మనం బయో కాంపోస్ట్ యూనిట్ చేస్తున్నాము. ఈ 2 TPD కెపాసిటీ అంటే మార్కెట్స్, హోటల్స్ అండ్ బల్క్ జనరేటర్స్ దగ్గర నుంచి రెస్టారెంట్స్, మెస్సులు అక్కడ దగ్గర నుంచి ఫుడ్ వేస్ట్ తడి చెత్తని తీసుకొచ్చి మనం కాంపోస్ట్గా తయారు చేసి మనం మన ప్లాంటేషన్ కావచ్చు లేకపోతే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు డిస్పోజ్ చేసుకోవచ్చు.
ఈ మిషన్ ద్వారా 7 days లోపల మనకు కాంపోస్ట్ తయారవుతుంది. రిమైనింగ్ 4 కూడా అతి త్వరలో 4 రోజులు వితిన్ 1 week లోపల కూడా ట్రయల్ అవుతుంది. ఇప్పటికే ఒక బయో ప్లాంట్ రన్ అవుతుండగా మిగిలిన 4 యూనిట్లను కూడా సాధ్యమైనంత త్వరగా పెడతామంటున్నారు అధికారులు. ఈ ప్లాంట్ నుంచి వచ్చే బయోగ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. చెత్తను కంపోస్ట్ గా మార్చేందుకు బయో మిథనైజేషన్ ప్లాంట్ సక్సెస్ కావడంతో చెత్త తరలింపు పరిష్కారంతో పాటు రైతులకు ఎరువు ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే మార్చి నాటికి కంప్లీట్ చేసే టార్గెట్తో పనులు కొనసాగుతున్నాయి. సివిల్ పనులతో పాటు టెక్నికల్ ఎక్విప్మెంట్స్ వర్క్ జరుగుతున్నాయి. ఏడాదికి 600 కోచ్లు తయారు చేయగల సామర్థ్యం ఉండనున్న ఈ ఫ్యాక్టరీ త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ దృష్టి సారించింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఓరుగల్లు ప్రజల 30 ఏళ్ల కళ. కాజీపేట అయోధ్యపురంలో నిర్మాణంలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు అధికారులు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాజీపేట రైల్వే యూనిట్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. తర్వాత రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కళ త్వరలోనే నెరవేరబోతోందని, కాంగ్రెస్ పాలనలోనే ఇది సాధ్యమైందన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు. రైల్వే యూనిట్ లో సంవత్సరానికి 600K తయారీతో పాటు వందే భారత్ కోచ్లను తయారు చేయడానికి సిద్ధమవుతుందని తెలిపారు. ఇక్కడ దాదాపు 600 కోచ్లు తయారు చేసే విధంగా సంవత్సరానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఇట్లా 6 సంవత్సరాలు నడిపినాక అన్నీ బాగుంటే వందే భారత్ కూడా కోచెస్ కూడా ఇక్కడే రెడీ చేస్తామని చెప్పారు. అది కాకుండా మేము ఇక్కడ స్థానికులు ల్యాండ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, రైల్వేకి. కాబట్టి వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు కొంచెం జాబ్స్ ఇప్పియండి లోకల్ వాళ్ళకి, మా పిల్లలకి అని అడగడం జరిగింది. దానికి మేము రైల్వే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అవుట్సోర్సింగ్లో మాత్రము మేము తప్పకుండా చూస్తామని చెప్పారు. సో నేను ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికులకు అన్యాయం జరగకుండా వాళ్ళు ల్యాండ్ ఇచ్చినందుకు వాళ్ళకు ఒక బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అవుట్సోర్సింగ్లో మాత్రం చాలా ప్రముఖంగా మన వాళ్ళకే ఇవ్వాలి అని అడగడం జరిగింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు ఇక్కడ ఇంకా ఒక హాస్పిటల్, ఒక లేఅవుట్ లాగానే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి మనకి చాలా మందికి కూడా లోకల్ వాళ్ళకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఆధైర్యపడవద్దని చెప్పడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీ అని మనం ఫస్ట్ అనుకున్నాము, దానిపైన ఇంప్రూవ్మెంట్ అవుతూ ఇంకా అడ్వాన్స్గా పోతున్నది. సో నా డిమాండ్ ఏంటంటే నేను వాళ్ళతో డిస్కస్ చేసింది సేమ్ సోదరికి అదే చెప్పినాను. ఎందుకంటే రేపు మీరు సెషన్లో మాట్లాడినప్పుడు కూడా మన పిల్లల కోసం ప్రస్తావించండి. లోకల్ పిల్లలకు ఎక్కువ ఒక 20% జాబ్స్ అంటే కపుడు తాళాలు ఏ విధంగా అయితే అయిందో ఆ విధంగానే మనకు కూడా జాబ్స్ వచ్చే విధంగా, ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా చూడండి. అంటే మేము అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఇలాంటి రైల్వే హబ్స్ పడ్డాయో అవన్నీ కూడా తెప్పించుకొని వాళ్ళు ఏ విధంగా అక్కడ లోకల్ పిల్లలకు ఏ విధంగా వాళ్ళు ఇచ్చారు జాబ్స్ అనేది టాప్ ప్రియారిటీ. అంటే జియోస్ని తెప్పించుకొని దాని ప్రకారంగా మేడం నేను ఇద్దరు డిస్కస్ చేసి ఇది మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే రైల్వే మినిస్టర్కి మళ్ళీ మొన్న కూడా మేము పోయినప్పుడు అందరం కూడా ఎంపీ గారితో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ క్రమంలో రైల్వే పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాలు ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజును కలిశారు. భూములు కోల్పోయిన తమకు రైల్వే పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కేసు విత్డ్రా చేసుకుంటే మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు తగిన పరిహారం ఇస్తాం, డబ్బులు ఇస్తామంటే మాకు ఒక 30% మాకు ఇచ్చిళ్ళు, ఎండోమెంట్కి ఒక 70% ఇచ్చిళ్ళు. మేము భూమి మీద హక్కుదారులమైనాం కాబట్టి మేము ఇప్పుడు అడ్డం మీద కూలీ లెక్క బతుకుతున్నాం. మేము ఈ జీవన పద్ధతి మొత్తం కోల్పోయినాం. కాబట్టి అందరికీ ఎవరైతే తగిన పోస్టులు ఉన్నారో వాళ్ళకి అందరికీ గ్రూప్ డి అయినా కనీసం గ్రూప్ డి పోస్టులనే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 114 మంది రైతుల కుటుంబాలకు చెందిన పిల్లలు మొత్తం ఓవరాల్గా 160 మంది అవుతున్నారు. కాబట్టి పంజాబ్లోని 1983లో పంజాబ్లో కపుర్తాలో ఏ విధంగా ఇచ్చారో ఇక్కడ కూడా అదే కోచ్ ఫ్యాక్టరీలో సేమ్ మాకు అదే జీవో ప్రకారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. భూములు చాలా కోల్పోయినాం, మాకు రైతు బతకడానికి కూడా ఏం లేదు. మరి ఒకటి మళ్ళీ మన రైతులం మేము బియ్యం బస్తాలు పండించుకుంటూ బతికేటోళ్ళం. ఇక్కడ ఈ భూములు కూడా వాళ్ళకి ఇచ్చేసాము. మాకు బతకడానికి కూడా ఏం లేదు, మాకు తినడానికి కూడా తిండి కూడా ఏం లేదు. ఇక్కడ మాకు ఏదో ఒకటి ఈ రైల్వే ద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మాకు ఒక అండగా ఉంటుందని చెప్పేసి మేము భూములు ఇవ్వడం జరిగింది. కావున మాకు జాబు లాంటిది ఏదైనా కోరుకుంటున్నాము. మరి మాకు జాబులు ఇస్తే మాకు ఎంతో సంతోషం. అనుకున్న టైంకు పనులన్నీ పూర్తయితే వచ్చే ఏడాది నుంచి కోచ్ ఫ్యాక్టరీలో పనులు మొదలు కానున్నాయి.
నిజామాబాద్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట నిరుద్యోగులకు చేసిన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. BMB కంపెనీ పెట్టి యాడ్స్కి రేటింగ్ ఇస్తూ డబ్బులు సంపాదించొచ్చని యువతను నమ్మించాడు. నిజమని నమ్మిన 772 మంది పెట్టుబడులు పెట్టి 1.5 కోటి వరకు మోసపోయారు. తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట చైన్ సిస్టమ్ దందా నడుస్తోంది. BMB కంపెనీ పేరిట మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు BMB కంపెనీ పేరిట పెట్టుబడులు పెట్టించుకొని తరువాత బోర్డు తిప్పేశాడు. కంపెనీ యాడ్స్ కి రేటింగ్ ఇస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని నిరుద్యోగులకు ఎరవేశారు. డబ్బులతో పాటు వివిధ రకాలైన హోమ్ అప్లియన్స్, సెల్ ఫోన్స్ పొందవచ్చునని నమ్మించాడు. నమ్మిన బాధితులు కంపెనీలో పెట్టుబడి పెట్టారు. తర్వాత నిందితుడు పంపిన లింకుతో తమ ఫోన్లలో BMB కంపెనీకి సంబంధించి యాప్ను ఇన్స్టాల్ చేసుకుని జాయిన్ అయ్యారు. తాను పెట్టుబడి పెట్టడంతో పాటు తమ కుటుంబ సభ్యులతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో పెట్టుబడి పెట్టించారు. కొంత మొత్తంలో నగదును ఆ కంపెనీ యాప్లో పెట్టుబడి పెట్టారు. కంపెనీ వాలెట్ అకౌంట్లో జమ చేసిన నగదు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా అమౌంట్ రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ప్రసాద్ ను అరెస్టు చేశారు. నిందితుడు ఇంగ్లాండ్ కంపెనీ అని చెప్పి భారీగా పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించారు. 22 మంది ప్రత్యక్షంగా 750 మంది పరోక్షంగా పెట్టుబడులు పెట్టి సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు మోసపోయినట్లు గుర్తించారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ P3 3 జాయిన్ అయినా సార్. 20,000 విత్డ్రాల్స్ ఇచ్చిండ్రు, 18,000 వచ్చింది సార్. తర్వాత జస్ట్ వితిన్ ఫ్యూ డేస్లో P4కు ఇద్దరం జాయిన్ చేపించాను సార్. నా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే ఎవ్వరు కూడా విత్డ్రాల్స్ రాలేదు సార్. ఒక నెక్స్ట్ వెనస్డే ఏమన్నారంటే ఇది ఫైనాన్షియల్ వీక్ హాలిడే అని విత్డ్రా కాలేదు సార్. అప్రాక్సిమేట్లీ సార్ 330 to 350 3,50,000 వరకు నేను లాస్ అయినా సార్. నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, నేను తెచ్చి నేను స్టేషన్లో కేసు చేస్తాను సార్. ప్రస్తుతం BMB కంపెనీకి చెందిన యాప్ పనిచేయడం లేదన్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. కంపెనీ పంపిన లింకులన్నీ చైనా బేస్డ్ లింకులుగా గుర్తించారు. ఆ లింకులతో 1 కోటి నుంచి 1.5 కోటి చైనా బేస్డ్ లింకులకు డైవర్ట్ అయినట్లు గుర్తించారు. ఈ చైన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ప్రధాన నిందితుడు ఎవరనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సాయి చైతన్య. మనకు తెలియకుండానే ఇక్కడ ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్లో భాగస్వాములు అయ్యారు. సుమారు 1 కోటి రూపాయల పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్లో కనబడతా ఉంటే విత్డ్రా చేసుకోలేరు. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు రికవర్ చేద్దామని. యాక్చువల్లీ దాని ఫైనాన్షియల్ ఫ్లోస్ ఉంటాయి. మనీ ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏ రూట్లో వెళ్ళింది అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ మనీ ద్వారా ఏమన్నా ఆస్తులు ఫైనాన్షియల్గా అసెట్స్ ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఆ ఆస్తులు కూడా జప్తు చేయడానికి ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందొచ్చని వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సూచిస్తున్నారు పోలీసులు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇలాంటి ప్రకటనలు వస్తే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు. వరంగల్ నగరవాసులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అసెస్మెంట్లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసి 25 రేట్ల పెనాల్టీ నమోదైన వారికి ఊరటనిచ్చింది. పెనాల్టీతో మోయలేని భారంగా మారి ఇబ్బందులు పడిన బాధితుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి 25 రేట్ల పెనాల్టీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెండింగ్ బకాయిల వసూళ్లపై జీడబ్ల్యూఎంసీ అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100% పన్నుల వసూళ్లలో కొన్ని ప్రతిబంధకాలు నెలకొన్నాయి. ప్రధానంగా చిన్న చిన్న పొరపాట్లతో ఆస్తి పన్ను 25 రెట్లు పెనాల్టీ విధించారు. దీంతో రివైజ్ కోసం బాధితులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. తమ బకాయిలను కట్టకపోవడంతో అవి పేరుకుపోతున్నాయి. గతంలో స్వయంగా అసెస్మెంట్ల కొలతలు నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. వాటి ఆధారంగా పన్నులు ఖరారు చేసేవారు. దీంతో వరంగల్ వాసులు సొంతంగా ఆన్లైన్లో తమ నిర్మాణాలకు సంబంధించిన కొలతలు నమోదు చేశారు. కొంతమంది పొరపాటుగా వాస్తవ కొలతల కంటే తక్కువ నమోదు చేశారు. ఇది అధికారుల పరిశీలనలో తేడాలు ఉండడంతో గత ప్రభుత్వ నిర్ణయంతో 25 రెట్లు పెనాల్టీ పడింది. ఇలాంటి 3,200 అసెస్మెంట్లకు చెందిన బాధితులు ఉన్నారు.
ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని పొరపాటున జరిగాయని సవరించాలని ఫిర్యాదులు జీడబ్ల్యూఎంసీ ఆఫీస్కు వచ్చాయి. 25 సార్లు తొలగింపు ప్రతిపాదనను కౌన్సిల్ ద్వారా తీర్మానాన్ని ప్రవేశపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆమోదం తెలుపుకుని ప్రభుత్వానికి నివేదించారు. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారు. అపార్ట్మెంట్లు, చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న బాధితులే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. దీంతో ప్రభుత్వం స్పందించి 25 రెట్ల పెనాల్టీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు ఎమ్మెల్యే నాయని. గతంలో 10 ఏళ్ల కాలంలో డీవియేషన్స్ అనో ఇంకేదో XYZలలో ఉన్నప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా వాటిని రెగ్యులరైజ్ చేయకుండా ఉన్నటువంటి వందలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. 25 టైమ్స్ పెనాల్టీ వేసిండ్రు గతంలో. అసలు అపార్ట్మెంట్లలో ఉండేదే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ప్రశాంతంగా నిద్ర పోనీయకుండా 25 టైమ్స్ వేసి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయరు. ట్యాక్స్ కలెక్ట్ చేస్తే రెవెన్యూ వస్తుంది. అది వదిలిపెట్టుకొని వారిని మంచిగా ప్రశాంతంగా జీవించకుండా చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. వీటిని మీరు పర్సనల్గా మా యొక్క రిక్వెస్ట్ని మీరు స్వీకరించి ఇది చేసినందుకు. పెనాల్టీని రద్దు చేసిన నిర్ణయంతో జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం స్వాగతించింది. గ్రేటర్ వరంగల్ నగరంలోని సుమారు 3200 మంది గృహవాసుల అసెస్మెంట్లను తిరిగి కొలతలు నమోదు చేసేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సిద్ధమయ్యారు. ఆయా నివాసాల కొలతలు వేసి రివైజ్ పన్ను వేయనున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. అధికారులు నిర్ణయించిన రివైజ్డ్ పన్ను గృహ యజమానులు చెల్లించుకోవాలని మేయర్ కోరారు. గతంలో సెల్ఫ్ అసెస్మెంట్ అనే విధానాన్ని తీసుకొచ్చిన కొత్తలో తెలియక కొంతమంది సెల్ఫ్ అసెస్మెంట్ సరిగా చేయకపోవడం వలన వాళ్లకు 25 టైమ్స్ పెనాల్టీ వేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న కౌన్సిల్లో ఆమోదం చేసి పంపించిన మీదట మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్ తీర్మానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న దాదాపు 3000 పైగా దీంట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 25 టైమ్స్ పెనాల్టీ తీసేసి దాన్ని రివైజ్ అసెస్మెంట్ చేయాలని చెప్పి నిర్ధారించడం వలన ఈరోజు చాలామంది కూడా కట్టడానికి అవకాశం కల్పించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మా గౌరవ శాసనసభ్యులకు, మంత్రివర్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. 25 రెట్లు పెనాల్టీ మినహాయింపు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రేటర్ వరంగల్ వాసులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ అవకాశం వినియోగించుకుని రివైజ్ చేసిన వెంటనే ఆ బకాయి ట్యాక్స్లు చెల్లించాలని పాలకవర్గం విజ్ఞప్తి చేస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై మరోసారి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు చేయని అభివృద్ధి సంజయ్ చేయగలడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి వంటిదని, తన బిడ్డలను కాపాడుకుంటుందన్నారు. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నందయ్యను తన నివాసంలో సన్మానించారు జీవన్ రెడ్డి. తెలంగాణ శాస్త్రం ఉందన్న 3 శాస్త్రం ఇచ్చే కొత్తగూడెం సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే? నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేత అవుతాదే. ఏ రాజకీయ పార్టీ కానీ కన్న తల్లి ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. జగిత్యాల నియోజకవర్గం చెప్పి అంటున్నాను. మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్తుంటేనే పార్టీ కార్యకర్తలు ఏదైతుందో వాళ్ళ మనోభావాల గాయపరిచే ప్రయత్నం ఎవడు చేసినా కానీ వాళ్ళ జాగ్రత్త అని చెప్పిన హెచ్చరిస్తున్న జాగ్రత్త. ఇలా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతుందో దాన్ని అడ్డు నిలిచి ఏదైతుందో దాన్ని తరలింపు చేసి ఇవాళ ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన చెప్పంటే లక్ష్మణ్ గారి యొక్క సాధ్యం చెప్పండి. ఇవాళ మాట్లాడుతున్న బీర్పూర్ గురించి చెప్పంటే నేను ఆనాడు ఉదయం 12 గంటల దగ్గర సాయంత్రం 4 గంటల దగ్గర పట్టపగల ఎండలో ఏదైతుందో లక్ష్మణ్ గారి యొక్క సారథ్యం లోపల మనం నిలిచి ఉద్యమంతో నీళ్ళిడిపించుకొని ఇటు సారంగపూర్, ఇటు బీర్పూర్ కానీ అటు ధర్మపూర్ కానీ నీళ్ళిడిపించుకొని అబద్ధమే. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర నేటితో 31వ రోజుకు చేరుకుంది. ఇవాళ అందిపెట్టి కోట్ల నుంచి లక్సమానపట్టి చేరుకున్నారు స్వాములు. వారికి ఉమాశంకర్, పేరి నరేష్ కుటుంబ సభ్యులు స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ రాత్రి తడికంబంలో బస చేస్తారు.
ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్త బృందం శ్రీ నవీన్ యాదవ్ స్వామి, ఆర్ఎల్ నాయక్ స్వామి, శ్రీకాంత్ స్వామి ఎంతో రంగరంగ వైభవంగా పడిపూజ ఎంతో బాగా చేశారు. చాలా పదయాత్ర ఇంతమంది స్వాములు ఇక్కడికి రావటం మా అదృష్టము. ఈ పాదయాత్ర హైదరాబాద్ నుంచి మొదలై 37 రోజుల్లో దర్శనం తీసుకు 550 మంది వరకు ఉన్నారు. ఇంతమంది స్వాములు ఒక కట్టుగా ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల మీరు మంచి భక్తితో పూజ చేసుకుంటూ ఇలాగా ఎంతోమందిని ఆదరిస్తూ ఎంతోమంది ప్రేమతో పలకరిస్తూ వెళ్తున్నారు. రోడ్డు మొత్తం 1200 కిలోమీటర్లు వచ్చింది హైదరాబాద్ నుంచి. ఎంతో రంగరంగ వైభవంగా పడి పూజ చేసుకొని ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. ఎక్కడ కూడా నడిచిన ఇది కానీ అలసట కానీ ఏది లేకుండా సంతోషంగా ఉన్నారు. 540 మందిని స్వామి ఈ ముగ్గురు స్వాములు అయ్యప్ప స్వామి భక్త బృందం ఎంతో ఫ్రీగా ఉచితంగా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఉచితంగా తీసుకెళ్తున్నారు. అలాంటి సేవ చేసుకుంటున్నారు.